KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss 8, 9 and 10 problems in exercise 5.3 in arithmetic progressions of 10th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel, those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. 8th question, find the sum of first 51 terms of an AP whose second and third terms are 14 and 18 respectively. Come again. Find the sum of first 51 terms. అంటే S51 find out చేయాలి. Whose second and third terms are second term 14 and third term 18 ఇచ్చేసాడు. Right? Let us find solution. Given that A2 second term is 14 and A3 is equal to 18. మనకు కామన్ డిఫరెన్స్ కావాలంటే ఏం చేయాలమ్మా? కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2 చేసినా వస్తుంది కదా. సో A3 అంటే 18 మైనస్ A2 అంటే 14, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది కామన్ డిఫరెన్స్. దీన్ని బట్టి ఫస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. A2 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ D కదా. సో A2 అంటే ఎంత? 14 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ D4. So that implies A is equal to 14 minus 4, that is 10. 10 వచ్చింది ఇక్కడ మనకి. A is equal to 10 వచ్చింది, D is equal to 4 వచ్చింది. మనకి దీన్ని బట్టి S51 ఫైండ్ అవుట్ చేద్దాం. So we have Sn is equal to, what is the formula? n by 2 into 2A plus n minus 1 into D, right? So Sn, S51 is equal to 51 by 2 into A ఎంత వచ్చిందమ్మా? 10 వచ్చింది, ప్లస్ 51 మైనస్ 1 ఇంటూ D4 కదా. ఎస్, దట్ ఈస్ ఈక్వల్ టు 51 by 2 ఇంటూ 2 10s are 20 ప్లస్ 51 మైనస్ 1 is 50, 54s are 200. దట్ ఈస్ ఈక్వల్ టు 51 by 2 ఇంటూ 20 ప్లస్ 200 అంటే 220, 2110. రైట్. సో మల్టిప్లై చేద్దాం. 110 ఇంటూ 51. సో యాక్చువల్లీ చూడండి, 11 1s are 11, 1 ఉంది, 11 5s are 55 ప్లస్ 1 56, 0 ఉంది కాబట్టి 0. సో S51 వాల్యూ 5610 అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, నోట్ ఇట్ డౌన్. 9th question. If the sum of first 7 terms of an AP is 49 and that of 17 terms is 289, find the sum of first n terms. చూడండి, సమ్ ఆఫ్ 7 terms of an AP 49 ఇచ్చేసాడు, 17 terms అయితే 289 ఇచ్చేసాడు. అయితే కనుక ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n terms అని అడుగుతున్నాడు. లెట్ us find solution. Given that S7 is equal to 49 and S17 is equal to 289, right? Yes, we have Sn is equal to n by 2 into 2A plus n minus 1 into D, right? Yes, మనకి S7 is equal to అంటే S7 అంటే 7 by 2 into 2A plus 7 minus 1 into D కదా. సో S7 అంటే ఎంతమ్మా? 49 ఇచ్చేసాడు, ఈజ్ ఈక్వల్ టు 7 by 2 ఇంటూ 2A ప్లస్ 7 మైనస్ 1 ఈజ్ 6D వచ్చింది. 7 by 2 నీటే పంపిస్తే 49 ఇంటూ 2 by 7 ఈజ్ ఈక్వల్ టు 2A ప్లస్ 6D, రైట్? 7 7s are 49. సో 14 ఈజ్ ఈక్వల్ టు 2A ప్లస్ 6D. సో దట్ ఎంప్లాయిస్ 2తో డివిజన్ చేసామనుకో బోత్ సైడ్స్, ఇది 2A by A అంటే A ప్లస్ 6 by 2 అంటే 3D ఈజ్ ఈక్వల్ టు 14 by 2 అంటే 7 అనమాట. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. సేమ్ S17 ఈజ్ ఈక్వల్ టు 17 by 2 ఇంటూ 2A ప్లస్ 17 మైనస్ 1 ఇంటూ D, అంతే కదమ్మా. 17 టు S17 అంటే 289 ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు 17 by 2 ఇంటూ
2a ప్లస్ 16d ఇది ఎస్ 17/2 ఇటేపు ట్రాన్స్ఫర్ చేసేస్తే 289 ఇంటూ 2/17 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 16d రైట్ ఎస్ చూడండి 17 జా 289 17 2 జా 34 సో దీన్ని రాసుకుంటే 2a ప్లస్ 16d ఈజ్ ఈక్వల్ టు 34 కదా సో దీన్ని కూడా 2తో డివిజన్ చేద్దాం బోత్ సైడ్స్ దట్ ఎంప్లాయిస్ a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు 17 దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 ఇప్పుడు ఏం చేద్దామంటే 2 మైనస్ 1 చేద్దాం 2 మైనస్ 1 గివ్స్ a plus 8d is equal to 17 a plus 3d is equal to 7 minus 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 both get cancelled 5d is equal to 10 d is equal to 10/5 అంటే d is equal to 2 వచ్చింది రైట్ d is equal to 2 substitute in equation 1 d is equal to 2 substitute in 1 that is equal to a plus 3d is equal to 7 కదా d is equal to 2 కాబట్టి a plus 3 into 2 is equal to 7 a is equal to 6 minus 3 2s are 6 7 minus 3 2s are 6 that is equal to 1 a is equal to 1 వచ్చింది రైట్ now sn is equal to n/2 into 2a plus n minus 1 into d అడిగాడా సమ్ ఆఫ్ ఫస్ట్ n టైమ్స్ అనేసి అడిగాడు కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం సో దట్ ఈస్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2 ఇంటూ a1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే ఎంత వచ్చిందమ్మా 2 వచ్చింది రైట్ దట్ ఈస్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ n 2n మైనస్ 2 1s are 2 దట్ ఈస్ ఈక్వల్ టు n/2 ఇంటూ ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతే 2n మిగిలింది ఇక్కడ డినామినేటర్లో 2 న్యూమరేటర్లో 2 క్యాన్సిల్ అయిపోయింది n ఇంటూ n స్క్వేర్ దేర్ ఫోర్ సమ్ ఆఫ్ n టైమ్స్ sn ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ అనమాట ఈజ్ ఇట్ క్లియర్ ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది చూడండి s7 అంటే 7 స్క్వేర్ 49 s17 అంటే 17 స్క్వేర్ 289 sn అంటే n స్క్వేర్ అనమాట హ్యావ్ యూ గాట్ ఇట్ ఎస్ నోట్ ఇట్ డౌన్ Next 10th one, show that A1, A2, so on, AN form an AP where AN is defined as below. AN is equal to 3 plus 4n, AN is equal to 9 minus 5n. So also find the sum of the first 15 terms in each case. Right, అంటే ఇక్కడ AN is equal to 3 plus 4n, AN is equal to 9 minus 5n ఇచ్చాడు కదమ్మా సో ఇందులో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అంటే న్యాచురల్ నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది ఏపీ ఫామ్ అవుతుందని ప్రూవ్ చేయమంటున్నాడు అదేవిధంగా ఏపీ ఫామ్ అయ్యాక సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టైమ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు లెట్ us ఫైండ్ as solution first one yes an is equal to 3 plus 4n given right so a1 is equal to 3 plus 4 into 1 3 plus 4 that is 7 next a2 is equal to 3 plus 4 into 2 3 plus 4 2s are 8 that is equal to 11 next a3 is equal to 3 plus 4 into 3 3 plus 4 3s are 12 this is 15 next a4 is equal to 3 plus 4 into 4 అంటే n ప్లేస్లో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం దట్ ఈస్ ఈక్వల్ టు 3 plus 4 4s are 16 that is equal to 19 రైట్ అంటే a1 7 a2 11 a3 15 a4 ఏమో 19 వచ్చింది రైట్ ఇప్పుడు మనకి చూద్దాం a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 7 అంటే 4 వచ్చింది రైట్ నెక్స్ట్ a3 మైనస్ a2 ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 11 దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 4 a4 మైనస్ a3 దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 19 మైనస్ 15 దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 4 therefore a2 minus a1 is equal to a3 minus a2 is equal to a4 minus a3 so here these are all equal in all the situation so these are all equal so therefore given series is in AP given series AP లో ఉంది అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది చూడండి వాడు సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టైమ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు
అంటే S15 ఫైండ్ అవుట్ చేయాలి. మనకి Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d తెలుసు కదా. సో S15 ఈజ్ ఈక్వల్ టు 15/2 ఇంటూ 2 ఇంటూ a ఈజ్ ఫస్ట్ టర్మ్ ఏంటమ్మా 7 ప్లస్ n మైనస్ 1 15 మైనస్ 1 ఇంటూ d ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. దాన్ని ఆల్ సిచ్యుయేషన్స్ 4 కదా d. ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 15/2 ఇంటూ 2 7s are 14 ప్లస్ 15 మైనస్ 1 14 4s are 56. దట్ ఈజ్ ఈక్వల్ టు 15/2 ఇంటూ దిస్ ఈజ్ 70. 2 35s are 70, 15 5s are 75, 7 15 3s are 45, 52. So sum of first 15 terms in the first AP is 525. Is it clear? Yes, note it down. Next second one ఏంటి an is equal to 9 minus 5n అని ఇచ్చాడు రైట్. yes a1 9 minus 5 into 1 that is equal to 9 minus 5 4. a2 9 minus 5 into 2 9 minus 5 2s are 10 that is equal to minus 1. a3 9 minus 5 into 3 9 minus 5 3s are 15 that is equal to minus 6. a4 is equal to 9 minus 5 into 4 that is equal to 9 minus 5 4s are 20 that is minus 11. Right? Now a3 minus a2 minus a1 చేద్దాం. a2 minus a1 is equal to a2 minus a1 అంటే minus 1 minus 4 that is equal to minus 5 వచ్చింది. a3 minus a2 is equal to minus 6 minus of minus 1 that is minus 6 plus 1 అంటే minus 5 వచ్చింది. నెక్స్ట్ a4 minus a3 minus 11 minus of minus 6 that is equal to minus 11 plus 6 that is also equal to minus 5. Therefore a2 minus a1 is equal to a3 minus a2 is equal to a4 minus a3 రైట్. అన్నీ ఈక్వల్గా వచ్చినాయి అంటే ఇక్కడ d ఏమైంది d is equal to సో given series is in AP and d is equal to minus 5 అయింది. d is equal to minus 5. Now S15 అడిగాడు sum of first 15 terms. We have Sn is equal to n/2 into 2a plus n minus 1 into d. So S15 is equal to n/2 అంటే 15/2 into 2 into a1 first term is 4 plus 15 minus 1 into d అంటే minus 5 right. That is equal to 15/2 into 2 4s are 8 plus 14 minus 1 is 15 minus 1 is 14 5s are 70 here minus 70 that is equal to 15/2 into minus 8 minus 70 అంటే minus 62 2 31s are that is equal to minus 15 1s are 15 1 15 3s are 45 46 465 అనమాట. sum of 15 terms in the given series an is equal to 9 minus 5n is minus 465. Have you got it? Yes, note it down. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.